అసలు ఏమవుతుంది, అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు? ఓపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు. వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ ఎ హోలీ డిప్ ఇన్ దిస్ కుంభమేళా? మనకి పురాణ కథల తర్వాత చూద్దాం, సైంటిఫిక్గా చెప్పుకుందాం. మనం సన్లో ఒక కోర్ సిస్టమ్ ఉంది. దాని నుంచి వచ్చేటటువంటి హీట్, సన్ అంటే ఏంటో ఇది మనలాగా మాస్ కాదు, హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం, మండుతూ ఉంటాయి. ఆ మండుతున్నటువంటి దాని నుంచి, ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడేమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి. కుంభమేళా సమయంలో మాత్రమే పడుతుంది. దానికి మనం రీజన్స్ ఇచ్చాం. ఏమిటి ఆ రీజన్స్? కండిషన్స్ ప్రీ అప్లై అని. ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా, మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా, అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది. అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి. ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్. ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని, సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది. పెంచడం వల్ల ది వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెసే వాటర్లో ఉండేది. అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం. ఏమండి, మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి? ఇంట్లో చేసుకుంటాం కదా. ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది. ఈ శరీరం ఏమిటంటే మట్టి ముద్ద. మన ప్రభాస్, అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది. ఇదేంటి శరీరం ఏంటి? మాంసం ముద్ద అందరూ చెప్తారు. మట్టి 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 అంటే రా నా పక్కలోకి అంటాడు ఆయన. మరి ఎవరు? అల్లు అర్జున్. నో అంటున్నాను. మరి మట్టి ముద్ద అంటావు. ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఆత్మ ఉంటుంది అంటాడు. సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది. ఇఫ్ యు డోంట్ టేక్ ఎ బాత్, చాలా మంది వారం రోజులకు ఒకసారి, అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలల తరబడి స్నానాలు చేయరు. హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మీడియం ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను, బద్దకిచ్చేసి వారం తర్వాత చేద్దాం, ఎలా చేద్దామంటారు. పిల్లలారా, మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రా నాయన, అది మన ఒళ్ళు రా. మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కోడు ఒళ్ళు కాదురా నాయన. పక్కోడు కుళ్ళిపోయినా వాసన వస్తున్నా పర్లేదు, మన ఒళ్ళుని కుళ్ళబెట్టుకోకూడదు. ఇది డీహైడ్రేట్ అయిపోద్ది. మట్టి కుండ తయారు చేస్తాం కదా, ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం, బిల్డింగ్ కడతాం. నీళ్ళు తడపకపోతే పగులు వచ్చేస్తుంది, పగిలిపోద్ది కదా కుండ, బిల్డింగ్. అలాగే ఇది మట్టితో చేసాం. స్నానం చేయకపోయినా, నీళ్లు తాగకపోయినా పగిలిపోద్ది. బాడీ డీహైడ్రేట్ అయిపోయి డీమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది? డీమెటీరియలైజ్ అయ్యి పోతుంది. కాబట్టి స్నానం చేయండి. అమ్మ నాకు చలేస్తుంది, వేడి నీళ్ళతో ఎవడ చేయమన్నాడు మిమ్మల్ని? మై డియర్ అమెరికన్స్, మై డియర్ లండన్స్, నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రా నాయన. ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఐల్ టేక్ ఏ బాత్, ఇది చల్ల వాటర్ అనేసి బుడుక్మని వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్. అలా చేయకండి ఆయన, బాగా తడపండి, బాడీ తడుస్తుంది. ఇళ్లల్లో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది. ఉత్తప్పుడు ఈ పుష్కరాలు, ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ తడుస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తామండి, కుంభమేళాల లాంటి టైములో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది. శరీరము, బాడీ, మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ physical, mental and spiritual growth is necessary for every human being. ఈ మూడు లేనప్పుడు మనిషి బతికిన వేస్టే. మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది. కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దాన్ అన్ యానిమల్, ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్గా బతుకుదాం, మనిషిగా మారుదాం. కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి. మొన్న నేను వెళ్ళానమ్మా, మా శిష్యులందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు 20 డ్రెస్సులు తెచ్చుకున్నారు. అది మొయిలాకే చచ్చిపోయాం. ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ దాంట్లో పెడదామంటే 2 కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి. మర్నాడు 1.5 కోటి, అందులో మొనాలిసా వచ్చింది. మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలు పెరిగిపోయారు ఇక. కాబట్టి మనము
క్లాక్ రూమ్లో పెట్టిన ఆటోల్లో 2 గంటలు 2 కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా, తర్వాత 5 కిలోమీటర్స్ దూరం నడిచి వెళ్ళాలా. కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది. కాబట్టి ఇవన్నీ చూసుకోండి. కుంభమేళా మనకి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఉంది. మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి, మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు, అలాగే అన్ని నదులకి జరుగుతాయి. అప్పుడు లక్షల మంది, మాకు అనుభవం అనమాట. అందరూ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్లు హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవు ఒడ్ల దగ్గర పెడితే అందరూ తెగ చేసేస్తున్నారు. నాకు ఒక డౌట్ వచ్చేదన్నమాట, ఏంటంటే హాట్ బాడీ ఉంది కదా, మామూలుగా హీట్గా మామూలు బాడీ, చల్లనీళ్ళు తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో. కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్, మనం అన్ని ఓపెన్ మాట్లాడుకోవాలా. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోసేయడం గ్యారంటీ. అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది. మనం డిప్ తీసుకుంటాం, నోట్లో వేసుకోవద్దు, వాటర్ కంటామినేటెడ్ అవుతుంది, లక్షల మంది కోట్ల మంది ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా, హోలీ డిప్ తీసుకోవాలా. కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క 144 సంవత్సరాలని మనం మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కదా, పోనీ అనుకుందాం మళ్ళీ 140 సంవత్సరాలకి ఎవరు బ్రతుకుంటారు, చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు, వెళ్ళండి మంచిది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి, ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం, పాస్ పడిపోద్ది మనకి. అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మనల్ని మీద నుంచి ఎక్కేసి బస్సుల్లోకి ఎక్కేస్తారు, అంత ట్రాఫిక్ నాయన. అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా, కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, మీకు 5 గంటలు పడుతుంది దర్శనం, కాలభైరవుడి దగ్గర 2 గంటలు పడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో. కుంభమేళా సమయం నుంచి కుంభమేళా తర్వాత మనకి కుంభమేళా జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం, ప్రతి 12 ద్వాదశ రాశులకి కూడా. కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను, సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి, జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది. వాడి నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారే, తోలు తీస్తా, నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు? దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను. ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో. వింటే విను, లేకపోతే దుబ్బేస్తే దుబై. అంతేగాని నీకు పాదక్రాంతుడైపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు. జ్యోతిషం అంటే ఏంట్రా, అతి పవిత్రమైనటువంటిది. ఈ 12 రాశులకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ కోసం నాయన, నీలాంటి వాళ్ళ కోసం, పొరంపోకుల కోసం కాదు. చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం వీ విల్ గివ్ ఏ స్కెలిటన్ ఐడియా. రాశిఫలాలంటే స్కెలిటన్ ఐడియా. దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు, నువ్వు ఎంతమందిని రేప్ చేసావు, నువ్వు ఎంతమందికి ఐపీలు పెట్టావు, ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం. ఏం ఛార్జ్ చేయం మేము జాతకాలకి. ఫ్రీ జ్యోతిష్యం మనం, ఫ్రీ. అందువలన జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం. కాబట్టి కొట్టుకోండి ఫోన్లు, మీరు నాకు కొట్టుకోండి, 24/7 మనం ఖాళీగా ఉంటాం. మనకి మీ యొక్క సేవే మా సేవ. కాబట్టి పిచ్చి వేషాలు వేసి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేసేస్తాను అనమాట, అందులో మాత్రం డౌట్ లేదు. కాబట్టి జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి, జాగ్రత్తగా డెవలప్ అవ్వండి. అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ. వీఆర్ వెరీ హ్యాపీ. మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి. ఈ 12 రాశులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి మరి ఫిబ్రవరి నెల 2025 సంవత్సరంలో యావరేజ్గా ఉంది అని మనం చెప్పుకోవాలి. షష్టమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మరి మీ శత్రువులంతా కూడా మీకు మిత్రులు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మీరు ప్రేమించి మోసం చేసేసిన ఆడవాళ్ళు మాత్రం మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో కూర్చుని మీ యొక్క వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు అడుగుతారు. కాబట్టి దీనివల్ల మీ భార్యాభర్తల మధ్య, ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి చాలామంది ప్రముఖుల యొక్క గొడవలు అదే విధంగా ఉండడం అనేటటువంటిది మీరు గమనించండి. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి వ్యాపార, వృత్తి, ఉద్యోగ విషయాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పులు చేసి బిజినెస్లు పెట్టారు. మరి ఆ బిజినెస్ల్లో మనకి గత కాలంలో చాలా ఆర్థికంగా చాలా లాభాలు వస్తున్నాయి. మరి ఈ నెలలో మనకి రావడం లేదు అనేటటువంటి బాధ, ఈ మధ్యకాలంలో రావడం లేదని బాధపడుతున్నారు. మరి అప్పుడు ఎన్ని దాన ధర్మాలు మీరు చేశారు, ఎంతమంది పేదవాళ్ళని మీరు
కాపాడారు అన్నది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని బట్టే రిజల్ట్ ఇస్తాడు భగవంతుడు అనేవాడు. కాబట్టి ఇప్పటికైనా మారండి. మరి ఉంపుడు గత్తలకి ఖర్చు పెట్టారు, ఉంపుడు గత్తలకి అపార్ట్మెంట్లు రాసిచ్చి ఇలా చాలా కష్టపడ్డారు. పేదవాడికి మరి మీరేమిచ్చారు అన్నది కావాలి. కాబట్టి అలాగే అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం ఉంది మీకు బాగా. అందువల్ల మానసికమైనటువంటి ప్రశాంతతకి చాలా దూరంగా ఉంటారు. కాబట్టి ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలా. విద్యార్థులు చదువు విషయంలో కొంచెం యావరేజ్గా ఉంటారు. చదువుని ఇంకా బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రాజ్యస్థితిగతులైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు వృత్తిలో సడన్ చేంజెస్ అనేటటువంటివి కనబడతాయి. మరి మీరు చేసేటటువంటి పిచ్చి పిచ్చి పనుల వల్ల ఉద్యోగాలు ఎగిరిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే లాయల్గా ఆనెస్ట్గా కష్టపడుతున్నారో అటువంటి వాళ్ళకు ఊహించిన విధంగా మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డెసిషన్ అండ్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ యువర్ ఎంప్లాయర్. యూ హ్యావ్ నో రోల్ టు ప్లే. అసలు మీకు హక్కే లేదనమాట మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి. ఓన్లీ థింగ్ లెఫ్ట్ విత్ యూ ఈజ్ కష్టపడి పని చేయడం ఒకటే. ఎవరైతే ఆనెస్ట్గా లాయల్గా కష్టపడతారో అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్. పని దొంగలు ఎవరైతే ఉంటారో క్రిటిక్గా మీరు హిపోక్రసీని పాటిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఈ రేస్లో విసిరివేయబడతారు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారందరికీ కూడా మీ సంతానాలు లేనటువంటి వాళ్ళకి సంతానాలు కలుగుతాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. బంధువులు ఇళ్ళకి వెళతారు. బంధువులతో మందు పార్టీల్లో కూర్చుంటారు. కోడి పందాల్లో బ్రహ్మాండంగా ఆడి వచ్చారు. ఇప్పుడు కూడా మంచి మంచి లాటరీలు వేసి ఎక్కువ డబ్బు సంపాదించాలని చూస్తున్నారు. సో దెర్ ఆర్ ఎవ్రీ ఛాన్సెస్ మీకు బుధుడు కనుక బాగున్నట్లయితే. అయితే ఆ గ్రహ సంపుటి బాగుందా లేదా అన్నది మనం జాతకంలో చూసుకోవాలి కదా. కాబట్టి ఈ విధంగా ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గా ఉండాలి. కాబట్టి మహిళలు మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అసలు లవ్ మ్యారేజ్ల్లో లేచిపోవడాలలో, అక్రమ సంబంధాలు పెట్టుకోవడాలలో సెకండ్ ప్లేసు ఈ ధనుస్సు రాశి వాళ్ళే అనమాట. అందువల్ల మీరు అట్లాంటి జోలికి వెళ్ళకండి. అనైతికమైనటువంటి విషయాల గురించి ఆలోచించకండి. చాలా ప్రాబ్లమ్స్లో మీరు పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాని నీటి గండం, అగ్నిగండం, యాక్సిడెంట్ గండాలు ఇలాంటివి కాదు నాయన. జ్యోతిషం భయపెట్టి చెప్పేది కాదు ఇది. ఎవరైతే మీకు యూట్యూబుల్లో ఎక్కువ వస్తున్నటువంటి జాతకాలు కరెక్ట్ గురువును పట్టుకోకుండా అబ్బా బాగా చెప్తున్నారని వెళ్తారో ఆ తర్వాత ఆ గురువును బట్టే మీరు కూడా పతనం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓన్లీ థింగ్ ఈజ్ హెల్పింగ్ ద పూర్, హెల్పింగ్ ద డెస్టిట్యూట్స్, హెల్పింగ్ ద ఆర్ఫన్స్, హెల్పింగ్ ద ఓల్డ్ ఏజ్ పీపుల్. ఇదొక్కటే ప్రిన్సిపల్. అంతేగాని కుంకాలు వేసేయడం, పసుపులు వేసేయడం, పూజలు చేసేయడం ఇవన్నీ దేవుడు తీసుకోడు. పంతుళ్ళ మాయా జాలం ఇది. కపట పంతుళ్ళ మాయా జాలం. కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళ మాయా జాలాల్లో ఇంజెక్ట్ చేసేసారు మొత్తం. హేతువాదులు మిమ్మల్ని చెప్తున్నా సరే మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. పాపం వాళ్ళు మంచిగా చెప్తున్నా వాళ్ళు ఒక గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ చెప్పకుండా మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీ, డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ నరకాలని చెప్తున్నారు. మరి మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీ చెప్తున్నప్పుడు మీకు ఎలా వింటారు? మీరు వినరు కదా. కాబట్టి ఒక మామూలు మానవుడు ఏం ఆలోచిస్తాడండి? నేను డబ్బు వస్తుందా రాదా, ఫ్రీగా ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ డబ్బులు రావాలా? ఇది కుదరదు. మనకి ఒక పెళ్ళాం వచ్చింది, సంతృప్తి ఉండదు మానవుడికి. ఇద్దరు పెళ్ళాలు కావాలా, ఇద్దరు ఉంపుడుగత్తులు కావాలా? ఇది కుదరదు. అంటే ఇలాంటి విషయాల్లో ధనుస్సు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాతకం అయితే బ్రహ్మాండంగా ఉంది. మీ వ్యక్తిగత జాతకాలు దేన్ని బట్టి ఉంటాయో అవన్నీ నాసా రిపోర్ట్స్ని బట్టి వాటిని ప్లానెట్స్ అన్నీ కూడా ఒక వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ని కూడా తీసుకొని కన్సిడర్ చేస్తూ అనేకమైనటువంటి పారామీటర్స్ని, అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసి జాతకాలు చెప్పాలి. సో మనం నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో మనం వెళ్తున్నాం కాబట్టి మీరు జాతకాలు చాలా జాగ్రత్తగా, మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నన్ను 24/7 అవర్స్ మీరు రాత్రి అర్ధరాత్రి 2 గంటలకు కొట్టినా, తెల్లవారు 3 గంటలకు కొట్టినా వెల్కమ్ టు యూ ఆల్. బట్ రీజనబుల్గా ఉండాలి క్వశ్చన్స్. రీజనబుల్గా ఉండకుండా వెకిలిగా ఉన్న ప్రశ్నలు, పిచ్చి పిచ్చిగా, తర్వాత ఆర్థడాక్స్గా ఉన్నా, ఏదో అడగాలని అడుగుతున్నా,
దే విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ అండ్ ఇట్ విల్ లీడ్ టు మెనీ కాన్సిక్వెన్సెస్. అందులో మాత్రం నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. కాబట్టి డిసిప్లిన్ అనేటటువంటిది మనకు కావాలా, డబ్బులు మనకు అవసరం లేదు. ఇది ఈ విషయంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకుని జాతకాన్ని పూర్తిగా తెలుసుకోవాలన్నమాట. పూర్తిగా తెలుసుకోవాలని అభిలాష ఉండాలి, కష్టపడాలి. సొల్లు చెబితే మాత్రము వీళ్ళు ఎవరైనా సరే మమ్మల్నే కరెక్ట్ చేయాలంటే ఇప్పుడు మన ఛానల్ ఓనర్లు దేవుళ్ళు వాళ్ళు. మరి ఎన్ని కష్టాలు పడతారా కెమెరామెన్లు? మేము ఎవడిస్తాడు కెమెరామెన్లకు డబ్బులు, ఎవడిస్తాడు? తర్వాత యాంకర్లకు ఎవడిస్తాడు? కరెంటు బిల్లులు ఎవడు కడతాడు? రెంట్ బిల్లులు ఎవడు కడతాడు? ఎడిటర్లు ఏమనుకుంటున్నారు రా? ఎవడో బేవర్స్ నా కొడుకు ఒకడు ఫ్రీగా నా టైం వేస్ట్ అయిపోయింది అంటాడు. ఏమంటారా టైం వేస్ట్? నువ్వేమన్నా డిస్ట్రిక్ట్ కలెక్టర్వా లేకపోతే ఏమనుకుంటున్నావురా? ఏమనుకుంటున్నావురా బేవర్స్ నా కొడక? ఆల్ ది సుందర్ పిచ్చాయి, తర్వాత ఎవరు సత్యానాథెళ్ళ, వీళ్ళంతా ఎవరనుకుంటున్నారు? వాళ్ళంతా మా ఫ్రెండ్స్. అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను రా నేను, బేవర్స్ నాకు కొడక. బీ కేర్ఫుల్. ఎవడైనా సరే వాళ్ళు దగ్గర పెట్టుకుని డౌట్స్ అడగాలి వెకిలిగా. పోన్లే చదువు లేని వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంటే మీకు నెత్తెక్కేసి భుజాలు ఎక్కేద్దాం అనుకుంటున్నావా? తాట తీస్తా బ్రదర్, అడగండి. మిగతా వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే పిచ్చి వేషాలు వేస్తారో ఈ విధమైన కోటింగ్ ఇస్తాం మనం, అందులో డౌట్ లేదు. విన్నారా? కాబట్టి జాగ్రత్తగా మీరు పండితులను మంచిగా అడిగి తెలుసుకోండి, అంతేగాని మంచిగా చేసుకోండి. ఓకే, ఇక ఈ నెల మీ పరిహారాలు ఇంకా మంచి రిజల్ట్స్ రావాలి అని అంటే రెమెడీస్ ఉంటాయి. మరి ఎక్కువైతే మర్రి చెట్టు ఎక్కి జపం చేయి, 1008 డైలీ చేయి. చెట్టు ఇంత మొదలు ఇంత లా ఉంటుంది, పడితే కాళ్ళు ఇరిగిపోతాయి నీకు. బట్ ఇట్ ఈస్ కరెక్ట్ రెమెడీ. అందుకనే కనీసం దాన్ని నీడలో చేయండి. వటయక్షిణి మంత్రాన్ని జపించండి. తర్వాత తారాదేవి అమ్మవారి యొక్క ఉపాసన చేయండి. ఎవరెవరో బేవర్సనా కొడుకులు, సాధకులు కానటువంటి వాళ్ళు యూట్యూబ్లో ఫోటోలు తీసి మ్యాటర్లు చెప్తుంటే అవన్నీ వినేసి ఉపాసన రహస్యాలు ఏం చేస్తున్నావురా నువ్వు? ఉపాసన అసలు ఏం తెలుసురా నీకు? ఉపాసన తంత్రశాస్త్రం అంటారు. తంత్రశాస్త్రంలోనే చేయాలి. తంత్రశాస్త్రం అంటే బేవర్స్గా యానిమల్ సాక్రిఫైస్, బర్డ్ సాక్రిఫైస్ చేయడం కాదురా. అదేంటో మేము చెప్తాం తాంత్రికులం. కాబట్టి తంత్ర జ్యోతిష ప్రకారం చక్కగా మీరు అనేకమైనటువంటి వేర్లు మూలికలు కూడా ఇస్తాం. అవన్నీ కూడా అన్ని ఫ్రీ సర్వీసే, ఏది కూడా నో మనీ. మీకంటే పెద్ద బేవర్స్ నేను. కాబట్టి జాగ్రత్తగా మనం ఈ రెమెడీస్ చేసుకోండి. మనందరం కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్దాం. శుభమస్తు.